అంతన్నారు ఇంతన్నారు, అంతర్జాతీయ సమావేశాలన్నారు, కోట్లు వెచ్చించారు, నగరానికి సోయగాలు సోకులు అద్దారు. అవన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. ఇంతకీ దేని గురించి చెప్తున్నామనే కదా మీ అనుమానం? అయితే విశాఖకు వెళ్లాల్సిందే. 2023 మార్చిలో G20 దేశాల కాన్క్లేవ్ కు విశాఖ నగరం ఆతిథ్యమిచ్చింది. ఈ సదస్సులకు ప్రపంచంలోని 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అందుకోసం విశాఖ నగరాన్ని సుందరంగా ముస్తాబు చేసేందుకు నగరపాలక సంస్థ 115.71 కోట్లతో అనేక పనులు చేపట్టింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఏడాది గడిచిందో లేదో ఇప్పుడు ఆ సోయగాలు కనిపించడం లేదు. అవన్నీ మసకబారిపోయి కొన్ని మట్టిలో కలిసిపోయాయి, మరికొన్ని పత్తా లేకుండా పోయాయి. G20 సమావేశాలకు వచ్చే ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో సుమారు 27.55 కోట్లతో కొత్తగా తారు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి జంక్షన్, తాటిచెట్లపాలెం జంక్షన్, రైల్వే స్టేషన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా నోవాటెల్ హోటల్ వరకు, బీచ్ రోడ్ లో కోస్టల్ బ్యాటరీ నుంచి సదస్సు జరిగే రాడిసన్ బ్లూ హోటల్ వరకు 3.1 కోట్లతో ఆర్నమెంట్ లైటింగ్ పేరుతో విద్యుత్ స్తంభాలకు రోప్ లైటింగ్, బీచ్ వైపు ఉండే చెట్లకు సీరియల్ సెట్ లైటింగ్ అమర్చారు. తెన్నేటి పార్క్, సీతకొండ వద్ద రాళ్లపై 28.9 కోట్లు వెచ్చించి బొమ్మలు వేయించారు. సీతకొండ వ్యూ పాయింట్ తో పాటు ఆర్కే బీచ్ రోడ్ లో సోలార్ ట్రీలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కోదానికి 69 లక్షల వరకు వెచ్చించారు. ఇప్పుడు ఆ రహదారుల మధ్యలో విద్యుత్ స్తంభాలకు, చెట్లపై రాత్రిపూట ఆకర్షణీయంగా పెట్టిన లైట్లు చాలా వరకు వెలగడం లేదు. అయినప్పటికీ దాని నిర్వహణ కోసం మాత్రం ఏడాదికి 50 లక్షల చొప్పున కాంట్రాక్టర్ కు జీవీఎంసీ అధికారులు చెల్లిస్తున్నారు. మురుగునీటి కాలువపై తేలియాడే మొక్కలను పెంచుతామంటూ బయోరెమిడేషన్ పేరుతో భారీగా నిధులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది కనిపించడం లేదు. బ్రిడ్జిల వద్ద మొక్కల మెయింటెనెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఇవే కాకుండా సోలార్ ట్రీలంటూ ఏర్పాటు చేశారు. అవి కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సీతకొండ, తెన్నేటి పార్క్ వద్ద బీచ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొండరాళ్లపై నియాన్ పెయింటింగ్స్ పేరుతో 29 లక్షలు వెచ్చించి వివిధ రకాల జంతువులు, ఇతర బొమ్మలు గీయించారు. ప్రస్తుతం ఆయా చిత్రాలు వర్షాలకు వెలిసిపోవడంతో కళావిహీనంగా మారిపోయాయి. కోట్లు ఖర్చు పెట్టిన పనులన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.